హలో ఫాలోవర్స్ అండ్ సబ్స్క్రైబర్స్, నేను మీ ఓంకార్ తెలుగు ట్రావెలర్. నేనైతే ఇప్పుడు చెన్నైలో గిండి పార్కులోకి అయితే రావడం జరిగింది. ఇది నేషనల్ పార్కు, చిల్డ్రన్స్ పార్కు. చాలా ఫేమస్ అయినటువంటి ఈ పార్క్కి మా ఫ్యామిలీతో ఫ్రెండ్స్తో కలిసి వచ్చాము. హాయ్రా. ఈ అన్నా జులాజికల్ పార్క్ తర్వాత అంత ఎక్కువగా వచ్చి టూరిస్టులు వచ్చేది మాత్రం మనకి ఈ ప్లేసే మెయిన్ ప్లేసు. చూస్తారు కదా, దీనికి ఎంట్రీ టికెట్ వచ్చి మనకి పెద్దవాళ్ళకి 60 రూపాయలు ఉంటుంది, పిల్లలకి 10 రూపాయలు ఉంటుంది. చాలా మంది క్రౌడ్ అయితే ఇవాళ ఫ్రైడే, ప్లస్ ఇక్కడ తమిళనాడులో ఏంటంటే క్రిస్మస్ సెలవుల వల్ల ఫుల్ అంతా సెలవులో చాలా మంది జనాభా వచ్చారు. ఇది ఎంట్రన్స్. ఇదైతే మనకి లోపలికి ఎంట్రన్స్. ఇక్కడ టికెట్ తీసుకుని ఇలా లోపలికి ఎంటర్ అవ్వాలన్నమాట. స్నేక్స్ అప్పుడు స్నేక్ పార్క్ అయితే చూసి రావడం జరిగింది. ఇక్కడ మినీ ఉందన్నమాట. బాగానే ఉన్నాయి, పెద్ద పెద్ద పాములు బాగానే అనిపించాయి. ఇలా ఎంట్రన్స్ నుంచి ఇదంతా కూడా మనకి జింకలు, మొసళ్ళు, స్నేక్స్, అది వచ్చి రకరకాల పక్షులు అన్నీ ఉంటాయన్నమాట. ఇలా వచ్చేస్తే మనకి చిల్డ్రన్స్ పార్కు, ఇలా వెళ్తే చిల్డ్రన్స్ పార్క్ వస్తుంది. యానిమేషన్ షో కూడా ఉంటుందన్నమాట. ఆ రియల్ యానిమేషన్స్ వస్తున్నట్టుగా మనకు షో ఉంటుందంట. దీనికైతే టైమింగ్స్ ఉంది. ఇలా మనకి ఎవ్రీ హాఫ్ అన్ అవర్కి షో లాగా ఉంటుందన్నమాట. పెద్దవాళ్ళకి 50 రూపాయలు, పిల్లలకి 15 రూపాయలు. అది కూడా మనకి ఒక గిండి నేషనల్ పార్క్లోనే ఉంటుంది. ఇది మనకు వచ్చి నెమళ్ళ పార్క్ అన్నమాట. పైన చూసారా, ఇలా లోపలికి ఎంటర్ అయిన తర్వాత చక్కగా ఐ లవ్ గిండి చిల్డ్రన్స్ పార్క్ అని చెప్పి ఇలా పెట్టారన్నమాట. ఇక్కడ ఫొటోస్ కానీ అవి తీయడానికి చాలా బాగుంది లొకేషన్ అయితే. చూసారండి, ఇక్కడ పిల్లలందరూ చక్కగా జారుడు బల్ల మీద ఇలా ఎంజాయ్ చేస్తూ ఉన్నారు. ఇది మనకి చిల్డ్రన్స్ పార్క్ అన్నమాట. కిందంతా ఇసుకలా ఉండి ఇలాగా చక్కగా ఉయ్యాళ్ళు, జంపింగ్స్ ఇలా అన్నీ ఉన్నాయన్నమాట తిరగడానికి. కానీ పిల్లలకి స్పెండ్ చేయడానికి, సరదా గడపడానికి బాగుంటుంది. చిల్డ్రన్స్ పార్క్ కాబట్టి వాళ్ళ తగ్గట్టు కానీ ఇక్కడ అట్మాస్ఫియర్ అంతా కూడా ఇలా ఉందన్నమాట. అన్నయ్య వాళ్ళ 2 అబ్బాయిలు కూడా చక్కగా పార్కు రావడం జరిగింది. అన్న, మనకి చెన్నైలో గిండి నేషనల్ పార్కు మీకు ఎలా అనిపించింది? ఇప్పుడే చూసారు కదా, ఎలా అనిపించింది చెప్పాను ఒకసారి. నాకు చాలా బాగుంది ఫ్రెండ్స్. చాలా అంటే అందంగా ఉంది. ఇక్కడ చుట్టుపక్కల మొత్తం పార్క్స్, మొత్తం జూ లైఫ్స్ అన్నీ, ఇక్కడ వైల్డ్ లైఫ్స్ మొత్తం బాగుంది. ఇక్కడ పాములు అంటారు అన్నీ ఉన్నాయి. ఇక్కడ చాలా బాగుంది. నువ్వు చెప్పరా నందు, నీకు ఎలా అనిపించింది? చిన్నపిల్లలు ఆడడానికి చోటు బాగుంది. దాని తర్వాత పెద్దోళ్ళు తిరిగేదానికి కూడా కొంచెం బాగుంది. దాని తర్వాత పక్షులు. సరే, తమిళ్లో ఒకసారి చెప్పు. பக்கத்துக்கு நல்லா இருக்குது. இங்க வந்து எல்லாமே பாருங்க, பசங்க விளையாடுறதுக்கு, நீங்களும் பார்க்கறதுக்கு எல்லாரும் இங்க வாங்க, விளையாடுங்க, பசங்க எல்லாம் வாங்கன்னு చెప్పు. అలాగా சுத்தி பார்க்கறதுக்கு நல்லா இருக்கா? நல்லா இருக்குது. சரி, வந்து என்ஜாய் பண்ணுங்க. சரி, சேனல் சப்ஸ்கிரைப் பண்ண நோட் சொல்லு. ఓంకార్ తెలుగు ట్రావెలర్ సబ్స్క్రైబ్ பண்ணுங்க எல்லாரும். చెప్పరా, నువ్వు చెప్పరా. సబ్స్క్రైబ్ చేయండి చెప్పు. ట్రావెలర్స్ ఆల్ మెంబర్స్ సబ్స్క్రైబ్. కింద చూసారు కదా, అదొక ప్లే జోన్ ఉంది. మళ్ళీ చిల్డ్రన్స్ కొంచెం ముందుకు వచ్చి ఇదొక ప్లే జోన్ ఉందన్నమాట. ఇది కూడా బాగుంది. ఇక్కడ దానికంటే ఇంకా ఎక్కువ ఇక్కడ యాక్టివిటీస్ చేసుకోవడానికి బాగుంది పిల్లలకి. ఇంకా పిల్లలంటూ వచ్చారంటే మాత్రం వాళ్ళకి చాలా ఎంజాయ్మెంట్గా అనిపించే ప్లేస్ ఇది. పెద్దవాళ్ళకి కూడా పీస్ఫుల్గా చక్కగా కూర్చొని పార్కులో ఎంజాయ్ చేయడానికి అయితే మాత్రం ఈ పార్క్ బాగుంది. చిల్డ్రన్స్ పార్క్ మొత్తం అంతా కూడా ఇదంతా. చూసారా, క్రౌడ్ అయితే మాత్రం ఇవాళ సండే కాకపోయినప్పటికి కూడా తమిళనాడు లీవ్స్ కారణంగా ఫుల్ క్రౌడ్ ఉన్నారన్నమాట.
మన నాకు తెలిసి ఇంత అన్నా జూలాజికల్ పార్క్ కూడా ఇంతమంది ఉంటారని నాకైతే నమ్మకం లేదు. అంతమంది వచ్చారు ఇక్కడ. అయితే కంప్లీట్ చేస్తామండి. మన చెన్నై గిండి నేషనల్ పార్క్ ఏదైతే చిల్డ్రన్ పార్క్గా ఉందో పేరు అయితే చూసాం, అంతా బాగుంది. అయితే ఏంటంటే మనకి అంత ఎగ్జైటింగ్ అయితే ఏం అనిపించదు. అయితే ఫ్యామిలీతో పిల్లలతో చక్కగా ఇక్కడ టైం స్పెండ్ చేయడానికి అయితే చాలా బాగా అనిపించింది. మరి ఇంత ఫేమస్ అవ్వడానికి కారణం అదే ఉండొచ్చు. చాలా ఎక్కువ ప్లేసెస్ ఉంటుందన్నమాట. ప్లే జోన్స్ కానీ కిడ్స్ కానీ వాళ్ళు ఆడుకోవడం చాలా బాగుంటుందన్నమాట. దానివల్ల ఇంత పేరు వచ్చి ఇంతమంది అయితే క్రౌడ్ రావడం జరుగుతుంది. ఇది మన చెన్నై గిండి నేషనల్ పార్కు. దీన్నే చిల్డ్రన్స్ పార్క్ అంటారు. ఈ పక్కనే స్నేక్ పార్క్ కూడా ఉంటుంది, బట్ అది మేము వెళ్ళట్లేదు, టైం లేదని చెప్పి. ఓకే, ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మీ సపోర్ట్ నాకు అందించండి. నేను మీ ఓంకార్ తెలుగు ట్రావెలర్.